బ్లాక్ కలర్లోకి సీఎం కాన్వాయ్. భద్రతా కారణాల దృష్ట్యా వాహనాలన్నింటికీ ఒకటే కలర్. సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగాల్లో కూడా మార్పులట. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కలర్ మారింది. డిసెంబర్ 7వ తేదీ నుంచి తెల్ల రంగు వాహనాలనే సీఎం కాన్వాయ్లో ఉపయోగిస్తున్నారు. రేవంత్ సొంత వాహనం బ్లాక్ కలర్ ల్యాండ్ క్రూజర్ కూడా కాన్వాయ్లో భాగంగానే ఉన్నది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా కాన్వాయ్లోని వాహనాలన్నీ ఒకే కలర్లో ఉండాలని ఇంటెలిజెన్స్ అధికారులు సూచించారు. దీంతో రేవంత్కు ఇష్టమైన బ్లాక్ కలర్లోకి మిగిలిన వాహనాలు మార్చిరట. ఇందులో సెంటిమెంటు, వాస్తు వంటివి ఏమీ లేవని సీఎంఓ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నెలలో వారం రోజుల పాటు సీఎం రేవంత్ దావోస్, లండన్, దుబాయ్లో పర్యటించారు. ఈ గ్యాప్లో వెహికల్స్ అన్నింటికీ బ్లాక్ కలర్ కోటింగ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా సీఎం కాన్వాయ్లోని కార్లన్నీ ఒకే కలర్లో ఉండాలి. నెంబర్ ప్లేట్లు కూడా ఒకే విధంగా ఉంటాయి. కార్ల ఆర్డర్ మాత్రం తరచుగా మారుతూ ఉంటుంది. ప్రస్తుతం సీఎం కాన్వాయ్లో ఉన్న 7 వాహనాలకు 0009 అనే నెంబర్ను కేటాయించారు. మూమెంట్ లీక్ అయిందట. సెక్యూరిటీని కూడా చేంజ్ చేసిరట. కాన్వాయ్ మార్పుతో పాటు సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగాలను సీఎం రేవంత్ రెడ్డి మరింత పటిష్టం చేస్తున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు విధుల్లో ఉన్న వాళ్లలో కొందరిని ఇప్పటి వరకు కొనసాగించిరట. అయితే సీఎం రేవంత్ రెడ్డి మూమెంట్ బయటకు లీక్ అవుతున్నట్టు ఇటీవల ఇంటెలిజెన్స్ గుర్తించింది. సీఎంను కలిసేందుకు ఏ టైంలో ఎవరు వస్తున్నారు అనే విషయాలు బయటకు వెళ్తున్నాయి. దీంతో కొత్త సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఐఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో సీఎంకు కొత్త సెక్యూరిటీ టీం ట్రైనింగ్ తీసుకుంటున్నది. 2-3 రోజుల్లో వీరు సీఎం సెక్యూరిటీని పూర్తి స్థాయిలో టేక్ ఓవర్ చేస్తారని తెలిసింది. ఇంటెలిజెన్స్ విభాగంలో గతంలో పనిచేసిన కొందరిని కూడా మారుస్తున్నారట. ఏముంటుంది, కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని ఏమరా ఎవడొచ్చి నేను కథ అని వీళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. ఇక వీళ్ళు లీక్ చేసి ఉంటారు. సో అట్లా వాళ్ళందరినీ మారుస్తున్నారట. ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి.